వీఐపీలు వీవీఐపీల కాన్వాయ్ అంటే ఎలా ఉంటుంది? రోడ్లపై వెళ్లేటప్పుడు రై రైమని పైలట్లు అప్రమత్తం చేస్తుంటే రోడ్డుకు ఇరువైపులా ఎక్కడి వారు అక్కడే నిలిచిపోవాల్సిందే. వాహనాలు దూసుకు వెళ్లేందుకు వీలుగా రోడ్డుపై ఇతర వాహనాలు అడ్డు రాకుండా జాగ్రత్త పడతారు. ఇక ముఖ్యమంత్రి కాన్వాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సార్ కాన్వాయ్ రావడానికి ముందు నుంచే హడావిడి జరుగుతుంది. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మొత్తం పోలీస్ వ్యవస్థతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా సరే ముఖ్యమంత్రి వెళ్తున్న కార్లన్నీ మొరాయిస్తే ఎలా ఉంటుంది? మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్కి ఎదురైన ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. జూన్ 26న గురువారం మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్లోని 19 కార్లు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని మొరాయించాయి. రాత్రంలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం మోహన్ యాదవ్ గురువారం రాత్రి రోడ్డు మార్గంలో కాన్వాయ్ బయలుదేరిన కొద్దిసేపటికే మొరాయించి రోడ్డు మధ్యలోనే ఆగిపోయాయి. మార్గ మధ్యంలో దోసిగావ్ అనే ప్రాంతంలో ఉన్న శక్తి ఫ్యూయల్ పెట్రోల్ పంపు వద్ద సీఎం కాన్వాయ్లోని వాహనాలన్నిటికీ సిబ్బంది డీజిల్ కొట్టించి బయలుదేరిన కాసేపటికే ఈ ఘటన జరిగింది. అన్ని కార్లకు దాదాపు 350 లీటర్ల చొప్పున డీజిల్ కొట్టించారు. ఆ తర్వాత కొంత దూరం ప్రయాణించగానే వాహనాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. ముందుకు కదల్లేదు. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఏం చేయాలో తెలియక సిబ్బంది తోసుకుంటూ వాటిని రోడ్డు పక్కకు తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి సహా ఆయన వెంట అనుసరించే మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, వాహనాలు మొత్తం 19 కార్లు నడి రోడ్డు మీద ఆగిపోవడంతో రాష్ట్ర యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. స్థానిక యంత్రాంగం హుటాహుటిన అక్కడికి చేరుకుంది. అధికారులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక అందరూ తెగ టెన్షన్ పడిపోయారు. వాహనాలు ఎందుకు బ్రేక్ డౌన్ అయ్యాయని తెలుసుకునేందుకు వారంతా తీవ్రంగా శ్రమించారు. చివరకు డీజిల్ ట్యాంక్ తెరిచి చూడగా అందులో నీళ్లు కనిపించాయి. వాహనాల్లో నింపిన డీజిల్ను బయటకు తీయగా సగానికి సగం అందులో నీరు కలిసినట్లుగా ఉంది. డీజిల్ను కల్తీ చేసినట్లు గుర్తించిన అధికారులు వెంటనే ఆ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ఆ బంక్లో డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదే విధమైన ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి బంక్లోని డీజిల్ను ఒక బాటిల్లో తీసుకుని మరీ అందులో నీరు ఎంత ఉందో చూపించే ప్రయత్నం చేశాడు. ఈ పరిణామాలతో వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. పెట్రోల్ పంపును తనిఖీ చేసి కల్తీని నిర్ధారించారు. బంక్లోని డీజిల్ శాంపిళ్లను టెస్టింగ్కు పంపారు. దాని రిజల్ట్స్తో పాటు సీసీటీవీ ఫుటేజ్లను సేకరిస్తున్నారు. పెట్రోల్ బంక్ను ప్రస్తుతానికి సీజ్ చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీఎం వెళ్లడం కోసం అధికారులు అప్పటికప్పుడే ఇండోర్ నుంచి మరో కాన్వాయ్ తెప్పించి అక్కడి నుంచి తరలించారు. ఒక్కసారిగా ఈ ఘటనతో మధ్యప్రదేశ్ ఉలిక్కిపడింది. సాధారణంగా సీఎం కాన్వాయ్ ఆగిపోవడం అనేది ఉండదు. దానిని సెక్యూరిటీ బ్రీచ్ గా పరిగణిస్తారు. అందుకే మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్ ఆగిపోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. బంకర్లు సాక్షాత్తు సీఎం కాన్వాయ్లోనే కల్తీ డీజిల్ పోస్తుంటే ఇక సామాన్యుల వాహనాల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.